రైతులతో రాజకీయాలు ఆపండి. బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్. తెలంగాణలో రైతుల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ పరిస్థితులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మహబూబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2 రోజుల శిక్షణ శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. రైతులతో రాజకీయాలు చేయకుండా వారి సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఈ దేశానికి రైతులే వెన్నుముక అని, రైతు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని రామచంద్రరావు అన్నారు. పంట పండించడానికి రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నప్పటికీ వారికి సరైన మద్దతు లభించడం లేదని విమర్శించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 1 క్వింటాలకు 10 కిలోల వరకు ధాన్యాన్ని కోత విధిస్తున్నారని, దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. రైతుల కష్టార్జితాన్ని దోచుకునే పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సమస్యల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచిందని ఆరోపించారు. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారి సమస్యలు పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, సమయానికి చెల్లింపు, సాగునీటి సదుపాయాల వంటి అంశాల్లో రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై కూడా రామచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు దయనీయ స్థితిలో ఉన్నాయని అన్నారు. గత 2 దశాబ్దాలుగా అనేక రహదారులు గుంతలమయంగా మారిపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని, ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి విషయంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా వెనుకబడిందని అన్నారు. ఎన్నికల సమయంలో చెప్పిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇంకా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాల్సిన ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. అభివృద్ధి కార్యక్రమాల కంటే రాజకీయ ప్రచారాలపైన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల రాష్ట్రం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోతోందని విమర్శించారు. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను రామచంద్రరావు ప్రస్తావించారు. మహబూబాద్ ప్రాంతానికి కేంద్రం అనేక ప్రాజెక్టులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఆధునిక రైల్వే స్టేషన్ నిర్మాణం, రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే జరిగాయని అన్నారు. తెలంగాణకు వందే భారత రైలు సేవలను అందించడం ద్వారా రవాణా రంగంలో కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ప్రజల ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి కూడా ఈ దోహదపడుతున్నాయని వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. రహదారులు, రైల్వేలు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. తెలంగాణకు కూడా అనేక కేంద్ర పథకాల ద్వారా ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్రానికి తీసుకురావడానికి బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రామచంద్రరావు అన్నారు. రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజకీయ విమర్శల కంటే ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం స్పష్టమైన విధానాలు రూపొందించి అమలు చేయాలని, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. మొత్తంగా మహబూబాద్ లో జరిగిన ఈ సమావేశంలో రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేస్తూనే రైతుల సమస్యలు, రోడ్ల దుస్థితి, అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. రైతుల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రైతుల సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలే రాష్ట్ర పురోగతికి కీలకమని ఆయన స్పష్టం చేశారు.